హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిహా వ్లాగ్స్. సో ఈరోజు ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మంచి రుచిగా పర్ఫెక్ట్గా గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందో. గోంగూర పచ్చడిని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసినవి ఇలా వేసుకోవాలి. 10 లేదా 12 అలా వేసుకోవాలి. మనం కారం ఎంత తినగలమో అన్నీ మనం వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకున్నాను. మిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. పచ్చిమిర్చి వెల్లుల్లి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి. సో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వెల్లుల్లి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని కూడా మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ బౌల్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గోంగూర ఆకులను ఇలా వేసుకోవాలి. ఇక నేను 3 కట్టల గోంగూర ఆకులను మంచిగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూర ఆకులని ఆయిల్లో బాగా కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయ్యాక దీన్ని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము పచ్చడికి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా చూపించే విధంగా వేసుకోవాలి. ఈ పోపు దినుసులు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా ఇంగువ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో గోంగూర పేస్ట్ని వేసేసుకుందాము. అండ్ అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ కదా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.